ఈ యొక్క సెల్ఫ్ ఎంక్వైరీ మెథడ్ కాకుండా ఈ యొక్క ఆత్మసాక్షాత్కారానికి ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? అన్ని మెథడ్స్ అక్కడికే వెళ్తాయి. ఉమ్, అన్ని మెథడ్స్ మీరు ఏ మెథడ్ అయినా చెప్పండి, ఉమ్, భక్తి అయినా అక్కడికే వెళ్తుంది. ఆహా. భక్తి ఎలా వెళ్తుంది? భక్తి ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు ద్వైతంలో స్టార్ట్ అయ్యారు, ఆహా. బాగా సరెండర్ అయిపోయింది, మైండ్ ఈగోని ఆపేశారు. మైండ్ ఎప్పుడైతే మైండ్ ఎప్పటి వరకు ఉంటుంది, నేను అనే అహం ఉండేంత వరకు ఉంటుంది. కానీ ఇది వెళ్ళి కంప్లీట్గా మీరు అక్కడికి వెళ్ళి పెట్టేశారు. ద్వైతం వెళ్ళి విశిష్టాద్వైతం అయిపోయింది. విశిష్టాద్వైతంలో ఇంకో లెవెల్కి వెళ్ళేటప్పటికి అసలు నా ఎంటిటీయే లేదు. నా ఎంటిటీ లేనప్పుడు మరి నేనెవరు? లాస్ట్ స్టేజ్లో అంటే యాక్చువల్గా ఏది మీరు ఎక్కడున్నారు అనేది కాదు, ద్వైతమా అద్వైతమా అని కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దాని అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటంటే ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మనస్సు నుంచే వచ్చింది. మనస్సే విష్ణు, మనస్సే నారాయణుడు. అంటే నారాయణ అంటే జలం, అంటే విష్ణు. మైండ్ అంటేనే జలతత్వం అన్నమాట. ఈ జలతత్వం వల్లనే మనకి ఇదంతా కనిపిస్తూ ఉంది. ఈ కనిపించేటప్పుడు మనం సక్సెస్ వైపు, సాటిస్ఫాక్షన్ వైపు, జాబ్లు వైపు, టార్గెట్ల వైపు, బిజినెస్ వైపు, ఏదో వైపు వెళ్తూ ఉంటాం. కానీ ఇది ఎక్కడ మీకు అల్టిమేట్గా అవ్వదు, రానివ్వదు. అబ్సల్యూట్ పవర్ రాదు, అబ్సల్యూట్ నాలెడ్జ్ రాదు, అబ్సల్యూట్ విజ్డమ్ రాదు. అబ్సల్యూట్ విజ్డమ్ ఎక్కడుంది? అది ఉన్నది అని తెలుసు మీకు, కానీ ఎక్కడుంది? ఆత్మలోనే ఉంది. ఆ ఆత్మలో ఉంటుంది కాబట్టి మనం అన్వేషిస్తున్నాం, కానీ ఆత్మ వైపు వెళ్ళకుండా ఆగిపోతున్నాం. ఆ ఆత్మ వైపు వెళ్ళటానికి చేసేదే ధ్యానం, భక్తి. ఇదంతా ఎప్పుడు ఇక ఆగిపోయింది. అయితే భక్తి చెప్పారు, లేకపోతే మంత్రాలు చెప్పారో, లేకపోతే జపం చెప్పారు కాబట్టి దాంట్లోనే కాదు, అదే లాస్ట్కి వెళ్ళిపోదు. ఇదంతా ఆగిపోయిన తర్వాత ఈగో ఆగిపోతుంది. మైండ్ అంటేనే ఈగో. సేవ చెప్పారు, సేవ ఎందుకు చెప్పారు? మైండ్ ఆగిపోవాలి. ఇదంతా యమనియమాలు చెప్పారు, అహింస, సత్యాస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ, శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే చెయ్యాలి. చేసేటప్పుడు మైండ్ ఒక ట్రాక్ మీద ఉంటుంది. మైండ్ ట్రాక్ మీదకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది ట్రైన్ ఎక్కితే వాడు డెస్టినేషన్ చేరినట్టు, మైండ్ మోక్షం అనే ట్రైన్ ఎక్కితే ఆటోమేటిక్గా డెస్టినేషన్కి రీచ్ అవుతాడు. రీచ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆ ట్రావెలింగ్ అనేది జరుగుతుంది.